వ్యక్తి పేరు కూడా నాకు తెలుసు, శ్రీలంకలో కొలంబోలో ఆ వ్యక్తి అడ్రస్ కూడా నాకు తెలుసు. ఓయమ్మో, మీరు మామూలుగా లేదుగా మీది. సర్లే, సిట్ చెప్తుందిలే. సిట్టికి చెప్పండి ఇవన్నీ. ఏంటి విక్రమ్ గారు అంటే విద్యాసాగర్ గారు చెప్పినటువంటి సమాచారం చాలా కీలకమైనది. అయితే కీలకమా కాదా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా జరిగిందని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు సిట్ వాళ్ళు కొంత ప్రోగ్రెస్ వచ్చింది వాళ్ళకి. అయితే వాళ్ళకి ఈయన వెళ్ళి సహకరించాలి. ఈయన దగ్గర ఉన్న సమాచారాన్ని నోటీస్ ఇస్తే కాదు, నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆయన బీయింగ్ ఏ తెలుగుదేశం లీడర్గా వెళ్ళి వాళ్ళకి సహకరించవచ్చు కదా. ఈ సమాచారం అంతా తీసుకెళ్ళి ఇవ్వాలి. ఎవరిని కలుస్తాడు వెళ్ళి? ఈ విషయంలో అన్న పాయింట్ ఒకటి, తనంతట తానుగా వెళ్ళి ఇవ్వచ్చు అనేది ఒకటి. ఇప్పుడు తనంతట తానుగానే బయట పెట్టాడు సాగర్ గారు. కాబట్టి ఇప్పుడు కనుక సిట్ చొరవ తీసుకుని నోటీస్ ఏమన్నా ఇస్తే, గతంలో సాగునీటి ప్రాజెక్టులో అవినీతి జరిగినప్పుడు నాకు తెలిసి చెప్తున్నా, తర్వాత మన ఓబులాపురం మైన్స్లో కానివ్వండి, ఇవన్నీ ఎవరు పోలీసులకు ఎవరు సహకరించారంటే పార్టీ వాళ్ళే ఇచ్చారు. ఎందుకంటే పార్టీకి ఉన్నంత ఇంట్రెస్ట్ అధికారులకు ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రొటీన్ పద్ధతిలో పోవచ్చు, పైనుంచి కొంత ప్రెషర్ ఉంటుంది తొందరగా చేయండి అని. బట్ ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఆ ఎవిడెన్సెస్ని వాళ్ళకి చూపించి వాళ్ళకి కోర్టులో మరి ఎందుకు ఇంప్లీడ్ అవుతున్నారు చాలా మంది. నేను అనేది ఒక్క నిమిషం నేను మిమ్మల్ని తప్పు పట్టట్లా. నేను అనేది ఏంటంటే మీ దగ్గర విలువైనటువంటి సమాచారం ఉన్నప్పుడు ఇవాళ ఈ డిబేట్లో వెంకటకృష్ణ గారు అడిగేంత వరకు మీరు చెప్తున్నారు, కానీ అసలు ఈ పాటికే మీరు ఇచ్చి ఉండాల్సింది నేను అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకే ఒకటి ఉందండి, మీరు కూడా లాయర్ కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్నోసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ అంటారు. కాబట్టి ఎన్ని అరెస్ట్ అయినా జరగండి, ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు గిల్టీ అవుతారు? వాళ్ళ మీద నిరూపించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు కూడా సహకరించాలి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, అంటే ఇప్పుడు దాకా సాగర్ చెప్పిన దీన్ని బట్టి నాకు కొద్దిగా నేను విశ్లేషిస్తే, సరే పేరు చెప్పకపోయినా ఆయన ఎవరు ఏంటనే వివరాలు వెల్లడించకపోయినా ఒక్కటి మాత్రం చెప్పాడు, ఆయన ఈ కేసులో ఉన్నవాడే, అరెస్ట్ అయిన వాడే, ఎఫ్ఐఆర్లో ఉన్నవాడే అని చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ విచారణకు వెళ్ళిన వాడే. ఈయనకి చెప్పిన విషయాలన్నీ సిట్టుకు చెప్పే ఉంటాడు ఆల్రెడీ. అంటే ఒకటి నథింగ్ న్యూ ఇన్ సాగర్స్ వర్షన్. ఐ థింక్ ఇదంతా సిట్టుకి చెప్పే ఉంటాడు ఆ వ్యక్తి. మీకు అది ఇప్పుడు మీకు సిట్టు నోటీస్ ఇచ్చి పిలిచినా కూడా ఆయన చెప్పిన విషయాలే మీరు చెప్తారు, అంతే కదా. పాయింట్ ఒకటి ఉందండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో పెద్ద ఎత్తున కరప్షన్ జరిగిందనేది ఎవ్రీబడి నోస్. ముఖ్యంగా ఎన్నికలలో విపరీతమైనటువంటి ఖర్చు పెట్టారు వాళ్ళు. ఆయన ఏమనుకున్నాడు, నేనేదో డబ్బులు పంచుతున్నాను, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులతో ఎలక్షన్ చేయొచ్చు అనుకోనే కదా పరిపాలన సాగించాడు. కాబట్టి అన్ని రంగాల్లో కరప్షను మీకు ర్యాంపెంట్గా జరిగినటువంటి మాట వాస్తవం. దానికి ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అనేది కాదు, మామూలు ఆర్డినరీ పర్సన్స్ కూడా, లేమెన్కి కూడా తెలుసు అది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దాన్ని ఎలా ప్రూవ్ చేయాలన్నదే కదా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నట్లయితే, మీ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకి వెళ్ళి సిటీకి వెళ్ళి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎవరికి చిన్న సమాచారం ఉన్నా సహకరించి దీన్ని ఎక్స్పెడిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉందండి. అది నేను చెప్పేది. ఇది సాగదీస్తా ఉంటే వాళ్ళకి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు మీ రాజకీయ ప్రత్యర్థులు. మీరు అది గమనిస్తున్నారో లేదో తెలియదు, కానీ మీ రాజకీయ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా కక్ష కట్టుకొని చేస్తున్నారు అని అంటున్నారు. అటువంటిప్పుడు మీరు ఏంటంటే దీనిని ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఎంత ఎవిడెన్స్ ఉన్నా, ఈవెన్ అవుట్ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా తీసుకెళ్ళి సిటీకి ఇవ్వాలి. అంతేగాని మీరు తీరుబడిగా వెంకటకృష్ణ గారు అడిగేంత వరకు నా దగ్గర ఉంది, నాకు ఎయిర్పోర్ట్లో ఒక ఆయన కలిశాడు, అది చాలా సమాచారం ఉందంటే ఇది కొంచెం నాకు, ఎందుకంటే యూఆర్ వెల్ లెర్న్డ్ పర్సన్ కాబట్టి మీరు ఆ విధంగా సహకరించాలని నేను చెప్తున్నాను. అది వ్యాలిడే. కాకపోతే నాకు అర్థమైంది, అతను ఆల్రెడీ కేసులో ఉన్నవాడే, అరెస్ట్ అయిన వాడే, విచారణ ఎదుర్కొన్నవాడే, కాబట్టి అవే విషయాలు అక్కడ చెప్పినవే ఇక్కడ చెప్పినాడు. కాదు ఒక పాయింట్ మాత్రం చాలా వ్యాలిడ్ సాగర్, మీరు చెప్పిన దాంట్లో మనీ రూట్ అయింది అన్నారు కదా. ఈ మనీ రూట్ అయింది అనేది రకరకాల కేసులకి అట్రాక్ట్ అవుతుంది.
సెక్షన్స్కి కదా, రకరకాల యాక్ట్స్ ఉంటాయి, మనీ ల్యాండింగ్ ఉంటుంది, ఫెమా, ఇంకేవో నాకు తెలియనివి కూడా చాలా ఉండొచ్చు. సో ఇది చాలా కీలకమైంది. మరి ఆ వ్యక్తి, మీకు చెప్పిన వ్యక్తి సిట్ దర్యాప్తులో అరెస్ట్ అయినప్పుడు ఆ మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి రూట్ అయింది, తమిళనాడు నుంచి 1300 కోట్లు, తెలంగాణ నుంచి 600 కోట్లు, అండ్ ఒడిశా నుంచి ఇంకా 800 కోట్లు ఎంతో సంథింగ్, ఇదంతా అప్పుడు చెప్పాడో లేదో ఆయన తెలియదు. ఇవి చాలా కీలకమైన విషయాలు. మనీ రూటింగ్ అనేది, మనీ ట్రయల్